ప్రతి సంవత్సరం 4 లోక్ అదాలత్లు జరుగుతాయని కక్షిదారులు సద్వినియోగం చేసుకుని కేసులను పరిష్కరించుకోవాలని వరంగల్ జిల్లా కోర్టు జడ్జి మహమ్మద్ అబ్దుల్ రఫీ సూచించారు. మహబూబాబాద్లోని కోర్టు ఆవరణలో జాతీయ లోక్ అదాలత్లు నిర్వహించారు. వివిధ కేసులతో ఏళ్లపాటు కోర్టుల చుట్టూ తిరిగి సమయాన్ని, ధనాన్ని వృధా చేసుకోవద్దని న్యాయమూర్తులు సూచించారు. లాయర్లు, పోలీసులు కక్షిదారులతో సమన్వయం చేసి రాజీ మార్గం ద్వారా కేసులు పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. మెగా లోక్ అదాలత్ ని జరుపుకుంటున్నాము. ఏమన్నా ఉంటే కాంప్రమైజ్ చేసుకోండి. ఇవాళ ఇప్పుడు 10:30 నుండి సాయంత్రం 5 వరకు ఆఫీసర్స్ అవైలబుల్గా ఉంటాయి. రాజీ పడచ్చో ఆ కేసెస్ని కాంప్రమైజ్ చేసుకోండి. తర్వాత అట్లాగే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సాయంత్రం వరకు మేము ఇక్కడే ఉంటాం కాబట్టి వాళ్ళకు కూడా ఇంటిమేట్ చేయండి. రాజీ మార్గమే రాజమార్గము. దీంతో మీరు చాలా టైం సేవ్ చేస్తారు. ఫస్ట్ ప్రతిరోజు వాయిదా పడినప్పుడల్లా కోర్టుకు వచ్చి తిరిగే సమస్య పోతుంది. మీకు మెంటల్ పీస్ మిగులుతుంది. తర్వాత డబ్బులు మిగులుతాయి. అందరికీ తెలుసు మనం ఎందుకు ఇక్కడ సమావేశం అయ్యామో. ఆల్రెడీ మనము ప్రతి సంవత్సరము డైలీ కోర్టుల్లో డైలీ లోక్ అదాలత్ జరుగుతుంటాయి. అవి కాకుండా మొత్తం నేషనల్ లెవెల్లో దాదాపుగా ప్రతి సంవత్సరం 4 లోక్ అదాలత్లు జరుగుతుంటాయి. ఇప్పటికే మనకి ఆల్రెడీ 2 లోక్ అదాలత్లు జాతీయ లోక్ అదాలత్ అయిపోయినాయి. ఇది 3వ జాతీయ లోక్ అదాలత్. ఇంతకుముందు మనం 8 మార్చిని ఒకటి చేసాము, అలాగే 14 జూన్ నాడు 2వ లోక్ అదాలత్ చేసాము. ఇది 3వ జాతీయ లోక్ అదాలత్. అలాగే డిసెంబర్ 13 నాడు మళ్ళీ ఇంకో జాతీయ లోక్ అదాలత్ ఉన్నది. మరి ఎందుకు ఈ జాతీయ లోక్ అదాలత్ ఎందుకు చేస్తున్నామంటే మీ అందరికీ తెలుసు, ఇంతకుముందు ఇక్కడ మహబూబాబాద్లో ఒకే ఒక కోర్టు ఉండేది. ఇప్పుడు మొత్తం మన జిల్లాలో 6 కోర్టులు ఉన్నాయి. ఇంకా కూడా ఇంకో 2 కోర్టులు అడిషనల్గా కూడా తొర్రూరులో ఒక కోర్టు రాబోతున్నది. అలాగే మరిపేట బంగ్లాలో ఒక కోర్టు రాబోతుంది. మళ్ళీ ఇన్ని కోర్టులు ఉండగా కూడా మళ్ళీ ఎందుకు మళ్ళీ ఈ లోక్ అదాలత్ ఎందుకంటే రాజు ఎందుకంటే మీరు ఉన్నారు కదా చేయడానికి అని అనుకోవచ్చు. మనం చూస్తే ఇప్పుడు చూడండి, భార్యాభర్తల మధ్యన ఏదో గొడవ జరిగిందనుకో, భార్య మరి ఒక్క కేసే కదా గొడవ జరిగిందని ఒక కేసు ఇక్కడ పెట్టాలా, కానీ అలా పెట్టట్లేదు. ఎన్ని కేసులు పెడుతుందని, నన్ను ఏమో డౌరీ హెరాస్మెంట్ చేస్తుందని పోలీస్ స్టేషన్లో కేసు పెడుతుంది, నన్ను గృహహింస చేస్తుందని డీవీసీ ఒక కేసు పెడుతుంది, నాకు మనోవర్ చెల్లించాలని మెయింటెనెన్స్ కేసు ఒకటి పెడుతుంది. అది కాకుండా కాపురాన్ని తీసుకెళ్లాలని ఒక హెచ్ఎం ఒకటి వేసినది. ఒక కేసుని ఇన్ని అవుతున్నాయి కేసులు. ఇన్ని అయ్యేటప్పటికి మాకు పెరిగిపోతున్నాయి, రోజు రోజుకి కేసులు పెరిగిపోతున్నాయి.